పొద్దెక్కి ఇంతసేపు అవుతుంది, కాస్తన్న టీ ఇవ్వాలని ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఒసే కీర్తన, ఒసే కీర్తన. వస్తున్నా అత్తమ్మ. అత్తమ్మ చెప్పండి. టైం ఎంత అవుతుంది? టీ ఇవ్వాలని లేదా? పొద్దెక్కి ఎంతసేపు అవుతుంది? తీసుకొని వస్తాను అత్తమ్మ. పో. ఎందుకే కాంతం, చిన్నపిల్ల అలా అరుస్తూ ఉంటావు? కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల అలా అరిస్తే బెదిరిపోదు? మీరు ఆపుతారా? మీకేం తెలీదు. మెత్తమెత్తగా ఉంటే నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. అది కాదు కాంతం, చిన్నపిల్ల, నెమ్మదిగా చెప్పి చేయించుకోవచ్చు కదా. మీరు ఆపుతారా? అత్తమ్మ ఇదిగోండి టీ. మామయ్య గారు ఇదిగోండి టీ. చిచ్చి, ఏంటయ్యి? టీ అత్తమ్మ. నీ మొహల్లాగున్నాయి. ఏంటే నా టీయే బాలేదంటావా? టీయే బాలేదంటావా నువ్వు? ఏంటి ఆ చూపు? ఇదే నా మెమ్మ నాన్న నేర్పించింది నీకు? అత్తమ్మ నన్నేమంటే అనండి, మా అమ్మ మా నాన్న అంటే ఊరుకొని చెప్తున్నా. ఏంటే ఆగుతున్నావు? ఏంటి? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు, అర్థమవుతుందా? పో. ఏంటి కాంతం, ఎందుకు అంత ఆవేశం పడుతున్నావు? మీరు కాస్త ఆపుతారా? కాంతం, శాంతంగా ఉండు. ఒసే కీర్తన. అత్తమ్మ చెప్పండి. వంట చేయడానికి ఏం కావాలో అడగవా? చెప్పండి అత్తమ్మ. మీ మామయ్య గారికి, నా కొడుక్కి చికెన్ తీసుకొచ్చి కూర చేయి. నాకు ఆ చికెన్ పడదు కాబట్టి నాకు 1/2 కేజీ మటన్ తీసుకొచ్చి ఫ్రై చేయి. అలాగే అత్తమ్మ. పో. సర్లేవే కాంతం, ఎందుకు అలా అరుస్తున్నావు? బీపీ వస్తుంది. అసలే నీకు మోకాలు నొప్పులును. మీరు కాస్త ఆపుతారా? వామ్మో, చికెన్ కర్రీ మటన్ ఫ్రైయా? ముసిల్దానా, మటన్ ఫ్రై కాదే, నిన్ను ఫ్రై చేస్తా. వామ్మో, టైం అయిపోతుంది. మటన్ ఫ్రై నాకు రాదుగా. యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్ చూసి చేస్తా. కాంతం వదినాయ్, కాంతం వదినాయ్. శారం వదినా, రా కూర్చో. బాగున్నారా కాంతం వదినాయ్? బాగున్నాను శారం వదినా. కాంతం వదినాయ్, మనలో మన మాట, కొత్త కోడలు ఎలా ఉందేంటి? దాని గురించి చెప్పాలి. కొత్తగా పెళ్ళైన అమ్మాయి కదా, దానింట్లో పని కూడా చేయదనుకుంటా. అన్నీ చేయించలేక చచ్చిపోతున్నాను. వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచినట్టున్నారు. అయినా ఈ కాలపు కోడళ్ళు అలాగే ఉన్నారమ్మా. పని రాదు, వచ్చినా చేయరు. అంతేనమ్మా. సరే వదినాయ్, వెళ్ళొస్తాను. పక్కింటి పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సరే వదినా. దీన్ని వంట చేయమని చెప్పాను, ఏం చేస్తుందో ఏమో. వంట చేయమంటే ఫోన్ చూసుకుంటావా? 5 నిమిషాలు టైం ఇస్తున్నాను నీకు. వంట చేసుకుని వెంటనే తీసుకోండిరా, లేకపోతే ఇంట్లో ఉండవు, నువ్వు రోడ్డు మీద ఉంటావు. అర్థమైందా? అలాగే అత్తమ్మ. అర్థమైందా? పో. అబ్బా, ఈ ముసిల్దొకటి నా ప్రాణానికి. అత్తమ్మ ఇదిగోండి.
తీసుకా. సరే అత్తమ్మ. ముసిల్ది దున్నలాగా దీన్ని పెట్టింది, కొంచెమైనా ఉంచొచ్చుగా. ఛీ. ఒసే కీర్తన, అత్తమ్మ చెప్పండి. ఇట్రావే, నా కాళ్ళు వత్తవే. అత్తమ్మ నేనా? మీ కాళ్ళ? నా కాళ్ళు కాక నా ఆస్తులు తేరగా తిందాం అనుకుంటున్నావా? వద్దు. సరే అత్తమ్మ. నీ కాళ్ళు కాదే, నీ పేక నొక్కాలే ముసిల్దానా. ఏంటే గొనుగుతున్నావు? ఏం లేదత్తమ్మ. చూడు, నాలాంటి అత్తమ్మ ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. నిజమేనే, నీలాంటి గయ్యాలత్త ఎక్కడ దొరకకూడదు. అలసిపోయాను కానీ కాసేపు పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. ఇంక చాలే, వెళ్ళు. సరే అత్తమ్మ. అయ్యా అలసిపోయిందా? ఏం చేసిందా నీ ముసిల్ది? అయితే అయ్యింది. ఇంట్లో ఇదైనా ఉండాలి, లేకుంటే నేనైనా ఉండాలి. మా డాక్టర్ పిన్ని ఉందిగా, మా పిన్ని దగ్గరికి వెళ్దాం, ఏదో ఒక సలహా ఇచ్చిద్ది. ముసలిది నిద్రపోతుంది, మా పిన్ని దగ్గరికి వెళ్తా. రామ్మా, ఇక్కడ కూర్చో. ఏమైంది చూద్దాం, చెయ్యిటి. రక్తం తగ్గింది, కొంచెం మందులు రాస్తాను, వాడుకొని ఒక వారం ఆగి రండి, సరేనా? జాగ్రత్త అమ్మా. నెక్స్ట్. పిన్ని. ఏమైంది కీర్తన? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను మా అత్తోళ్ళ ఇంట్లో ఉండను పిన్ని. ఎందుకమ్మా, ఏమైంది? మా అత్తమ్మ చిత్రహింసలు పెడుతుంది పిన్ని. ఎందుకమ్మా, పెద్దావిడ కదా, ఉంటదిలే. లేదు పిన్ని, అన్ని పనులు నా చేతే చేపిస్తుంది, నేనుండను పిన్ని. కోడలు కదమ్మా, ఆ మాత్రం చెయ్యాలి. కసొంచమ్మనిద్ది, కాళ్ళు ఒత్తమనిద్ది, ఇష్టం వచ్చిన వంటలన్నీ చేయమనిద్ది పిన్ని. ఆ ముసల్దానికి నేను చెయ్యలేను పిన్ని, నా వల్ల కాదు. కోడలు కదమ్మా, ఆ మాత్రం చెయ్యాలి. నువ్వు అన్నీ నేనే చెయ్యాలా పిన్ని? చేసుకోవాలమ్మా, పెద్దావిడ కదా, కోడలు అయి ఉండి నువ్వే చేసుకోవాలి. నేను భరించలేను పిన్ని, ఇంట్లో అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నేను చెయ్యలేను పిన్ని. ఒక పని చేద్దామా? ఏంటి పిన్ని? మీ అత్తమ్మని చంపేద్దాం. చంపేద్దాం? మరి ఎలా పిన్ని? మీ అత్తకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? పిన్ని, 15 సంవత్సరాల నుండి మోకాలు నొప్పితో బాధపడుతుంది పిన్ని. ఓకే, చంపేద్దామా? చంపేద్దాం పిన్ని. ఎలా పిన్ని? ఈ ఆయిల్ తీసుకో, రోజు 2 పూట్ల రాస్తా ఉండు. గ్లాస్ పాలల్లో రోజుకి 2 సార్లు ఇవ్వు. 3 నెలలు అది చచ్చి ఊరుకునిద్ది. 3 నెలల? 3 రోజులు కూడా ఉండలేకపోతున్నా పిన్ని దాని బాధకి. ఓసి పిచ్చిదానా, 3 రోజుల్లో చంపేస్తే జనాలు ఏమనుకుంటారు? వచ్చిందమ్మ కొత్త కోళ్ళు, బంగారం లాంటి అత్తమ్మని చంపేసిందని అందరు అనుకోరా? ఒక పని చేద్దామా? ఏంటి పిన్ని? ఎవరైనా మీ అత్త గురించి చెడ్డగా అన్నారనుకో, మంచిగా చెప్పు, మంచిగా సేవలు చెయ్యి, సరేనా? చిచ్చి, దానికా? ప్రేమగా అస్సలు చెయ్యలేను పిన్ని. దాని ముఖం చూస్తే వామిటింగ్ వచ్చేస్తుంది. నేను చెయ్యను. సరే, ప్రేమించొద్దు గాని ప్రేమించినట్టు నటించు. ప్రేమించను గాని ప్రేమించినట్టు నటిస్తా. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు, సరేనా? సరే పిన్ని. సరేమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఒసే ముసిల్దానా, అయిపోయావే నా చేతిలో. కీర్తన, ఒసే కీర్తన, ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇంట్లో పనులు ఎక్కడవక్కడే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళింది ఇది? రాని, దాని సంగతి చెప్తా.
వచ్చినట్టుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? చిన్న పని నుండి బయటికి వెళ్ళాను అత్తమ్మ. అత్తమ్మ టీ తీసుకురమ్మంటారా? ఓ, పిన్ని గారు పాలల్లో కలపమన్నారు కదా. అత్తమ్మ పాలు తీసుకొని వస్తా. ఏంటి కొత్తగా? లేదత్తమ్మ, ఊరకే. పోయి తీసుకురాపో. సరే అత్తమ్మ. అయిపోయావే ముసల్దానా నా చేతిలో ఈరోజు. ఈ టానిక్ పాలలో కల్పిస్తా, 3 నెలలు తుస్సుమనిద్ది. అత్తమ్మ ఇదిగోండి, మీకోసం పాలల్లో బూస్టు హార్లిక్స్ 2 కలుపుకొని తీసుకొని వచ్చాను అత్తమ్మ. ఏంటి, నా కోసం బూస్టు హార్లిక్స్ 2 కలిపి తీసుకొచ్చావా? నన్ను ఏమైనా లేపడానికి ఏమైనా మతలబ్ చేస్తున్నావా ఏంటి? అయ్యో లేదత్తమ్మ, మీరు నా తల్లి లాంటి వాళ్ళు. తీసుకెళ్ళి ఆడబెట్టు. సరే అత్తమ్మ. అవును, ఈ ముసల్దానికి చేపల కూర అంటే ఇష్టం కదా, అడుగుదాం ఆగు. అత్తమ్మ, మీకు చేపల కూర అంటే ఇష్టం కదా, చెయ్యనా? నాకు చేపల కూర ఇష్టమని నీకెట్లా తెలిసే? అయ్యో, మీ అబ్బాయి గారు చెప్పారు అత్తమ్మ. సరేలే, వెళ్ళి చేయిపో. సరే అత్తమ్మ. ఏంటిది, నేను ఏదైనా చేయమంటే నా మీద ఇంత ఎత్తెగిరేది, ఇప్పుడేంటి నేను కావాల్సినవన్నీ నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది? ఏంటో దీనిలో మార్పు వచ్చింది. సర్లే చూద్దాం. అర్రే, కాంతం వదిన కాళ్ళు ఇక్కడ ఉందిగా, ఒకసారి మాట్లాడదాం. అమ్మాయి కీర్తన. ఆంటీ బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. అమ్మాయి, నువ్వు ఆరాధన ఏంటి బట్టలు? తప్పేముందా ఆంటీ? మీ అత్తయ్య లేదా? అత్తమ్మ ఇంట్లో పడుకుందా ఆంటీ? చిత్రం కాకపోతే మీ అత్త ఎప్పుడు పడుకోవడమేగా. అలా అనొద్దా ఆంటీ మా అత్తమ్మ గురించి. ఏంటి, మీ అత్తయ్య ఈ మాత్రం కూడా చేయలేదా? ఇప్పటి వరకు చేసింది కదా ఆంటీ, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాలేండి. అయినా మీ అత్తమ్మ నిన్ను ఎప్పుడు కొడతానే ఉంటుంది కదా, మరి మీ అత్త మంచిది అంటావేంటి? మా అత్తమ్మ కొట్టినా మా అత్తమ్మ అంటే నాకు చాలా ఇష్టమా ఆంటీ. అయినా ఊర్లో వాళ్ళందరూ మీ అత్త గయ్యాలదే అంటున్నారు, నువ్వేంటి మంచిది అంటున్నావు? ఆంటీ, మా అత్తమ్మ గురించి అలా మాట్లాడకండి. మా అత్తమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఏమోనమ్మా, మీ ఇష్టము మీ అత్త ఇష్టము, మధ్యలో మేమెవరమమ్మా. అమ్మయ్యా, ఈ ఆంటీ కూడా నమ్మేసింది నేను నటించే నటన. అవును, మా పిన్ని ఇచ్చింది కదా కాళ్ళకి రాయమని ఆయిల్. చిచ్చి, ఇప్పుడు దీని కాళ్ళు పట్టుకోవాలా నేను? నువ్వేంటి ఇక్కడ? అది కాదత్తమ్మా, మీ కాళ్ళు నొప్పులు కదా, ఈ ఆయిల్ రాస్తే తగ్గిపోతాయని. ఏంటో ఈ మధ్య కొత్తగా ప్రవర్తిస్తున్నావు, ఏంటో. అదేం లేదత్తమ్మా, మీరు నా తల్లి లాంటి వాళ్ళు. అబ్బో, సరేలే. ఇంక చాలే, ఇంక పో. మీకు సేవ చేస్తే తప్పేముంది అత్తమ్మా. ఓసే ముసల్దానా, నెల గడిచింది, ఇంకా 2 నెలలే పోతావు పుటిక్కమని. అసలు ఏమైంది దీనికి? నా కాళ్ళు వత్తమంటే మీ కాళ్ళ నేను వత్తాలా అనేది? ఇప్పుడేంటి నేను అడగకుండానే నా కాళ్ళకు నూనె రాసి వత్తుతుంది? ఏంటో ఈ పిల్ల అసలు అర్థమే కావట్లేదు. కాంతం వదినాయ్, కాంతం వదినాయ్. శారం వదిన, రా కూర్చో. కాంతం వదినాయ్, బాగున్నారా? శారం వదిన, బాగున్నాను. ఏంటి మీ కోళ్ళ సంగతి? చెప్పుకోక ఆ దరిద్రపు దాని గురించే చెప్పుకోవాలి. పెళ్ళై ఇన్నేళ్ళైంది, ఒక్క పని కూడా రాదు. అన్నీ చేయించలేక నా తల నొప్పి వస్తుంది.
నువ్వేమో ఇలా చెప్తున్నావు, మీ కోళ్ళేమో బయట నీ గురించి గొప్పగా చెప్తుంది, ఒక తల్లిలా భావిస్తుంది. అవును వదినా, కొంచెం కొంచెం మార్పు వస్తుంది దానిలో. ఇంతకు ముందులాగా లేదు, దాని ప్రవర్తన ఏదో మార్పు వచ్చింది వదినా. అయినా ఈ మధ్య చర్చికి వెళ్ళటం కూడా చూస్తున్నాం, నీకోసం ప్రార్థన చేస్తుందంట. నిజమా వదినా? అవును వదినాయ్, చర్చికి వెళ్తున్న కాడి నుంచి మీ కోళ్ళలో మార్పు వచ్చింది వదినాయ్. అవునా వదినా? అవును వదినాయ్. సర్లే వదినా, నాకు ఇంకా చాలా పనులున్నాయి. సర్లే వదినాయ్, నేను వెళ్ళొస్తా. సరే వదినా. మీ కోడల్ని కూడా మా కోసం ప్రార్థన చేయమని చెప్పు. సరే చెప్తానులేమ్మా. అసలు ఏమైంది దీనికి? నా కోసం ప్రార్థన చేస్తుందంట, ఉపవాసాలు ఉంటుందంట, అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటో దీనికి నా మీద ఇంత ప్రేమ ఉందా? అవును, ఈరోజు మా పెళ్ళి రోజు కదా. మా ఆయనతో కలిసి షాపింగ్కి వెళ్ళి చీరలు, నగలు అన్నీ తెచ్చుకుంటా. అమ్మో, ఈ ముసల్దానికి చెప్పకూడదు, కుళ్ళుకొని చచ్చిద్ది. అవును, ఈరోజు వీళ్ళ పెళ్లి రోజు కదా. పాపం పిచ్చిది, నన్ను చూసుకోవడం తప్ప వేరే పనే లేదు. వీడేమైనా తెచ్చాడో లేదో. సర్లే, నేనే బయటికి వెళ్ళి దీనికి కావాల్సిన చీరలు, నగలు అన్నీ తీసుకొని వస్తాను. సరే వెళ్దాం. మా ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో, తొందరగా షాపింగ్కి వెళ్ళాలి. అమ్మాయి కీర్తన, కీర్తన, అమ్మా కీర్తన. అబ్బా, ఏంది ముసలిది మళ్ళీ పిలుస్తుంది? వస్తున్నాను అత్తమ్మ. చెప్పండి అత్తమ్మ. అమ్మా ఇట్లారా, ఇలా కూర్చో. పర్వాలేదు అత్తమ్మ. పర్లేదు కూర్చో అమ్మా. సరే అత్తమ్మ. అమ్మా ఈ చీర చూడు, చూడు ఈ చీర చూడు. చాలా బాగుంది అత్తమ్మ. అవును, ఈ ముసల్దానికి అవసరమా ఈ వయసులో? ఈ చీర చాలా బాగుంది అత్తమ్మ, మీకు బాగుంటుంది. అయ్యో పిచ్చిదానా, ఈరోజు మీ పెళ్లి రోజు కదా, మా వాడు తెచ్చాడో లేదో అని నేనే వెళ్ళి నీకు కావాల్సిన చీరలు, నగలు అన్నీ తీసుకొని వచ్చాను. ఇదిగో చూడు, చీర చూడు. ఈ చీర ఇంకా బాగుంది అత్తమ్మ. అంతేకాదమ్మా, నీకోసం ఇదిగో ఈ నెక్లెస్ తీసుకొచ్చాను. చూడు చూడు, బాగుందా? చాలా బాగుంది అత్తమ్మ. నాకెందుకు అత్తమ్మ ఇవన్నీ? అది కాదమ్మా, నువ్వు నన్ను కన్న కూతుర్లా చూసుకున్నావు కదా. నీ బంగారు చేతులతో నా మోకాళ్ళకి నూనె రాసావు కదా. 15 సంవత్సరాల నుంచి ఉన్న నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయమ్మా. అందుకే నీ బంగారు చేతులకి బంగారు గాజులు తీసుకొని వచ్చానమ్మా. ఇదిగో చూడు చూడు. అయ్యో, చాలా బాగున్నాయి అత్తమ్మ. ఇవన్నీ నీకేనమ్మా. అంతేకాదమ్మా, ఒక నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. ఇదేంటి, మా పిన్ని ఇచ్చిన మందు ముసల్ది చనిపోవటానికి కదా. ఇదేంటి, కాళ్ళ నొప్పులు తగ్గినాయి అంటుంది. ఇదిగో ఈ ఆస్తి పేపర్లు తీసుకో. నా ఆస్తి అంతా నీ పేరు మీద రాశానమ్మా. ఎందుకంటే ఇక నుంచి ఇంటి బాధ్యత నీదేనమ్మా, నువ్వే చూసుకోవాలి.
అయ్యో పెద్దవారు మీరుండగా నాకెందుకు అత్తమ్మా ఇవన్నీ? ఇంకేం మాట్లాడవకు, ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళి సర్దుకోపో. ఇదిగో ఈ కవర్ తీసుకో. సరేనమ్మా, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళేసి వస్తాను. సరే అత్తమ్మా. అయ్యో పిచ్చిదాన్ని నేను. మా అత్తమ్మకి నేనంటే ఇంత ప్రేమ. నేనేమో ప్రేమను నటించాను, మా అత్తమ్మ అది నిజమని నమ్మింది. అయ్యో చాలా తప్పు చేశానే. ఆస్తి పేపర్లు కూడా నా మీదకి రాసేసింది. మా అత్తమ్మకి నేనంటే చాలా ఇష్టం. నేనేమో మా అత్తమ్మని చంపాలనుకున్నాను. తొందరగా మా పిన్ని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సలహా అడగాలి. మా అత్తమ్మని బ్రతికించుకోవాలి. మా అత్తమ్మ నాకు కావాలి. అత్తమ్మ బయట ఉన్నట్టుంది, ఒకసారి చెప్పేళ్దాం. అత్తమ్మ నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను అత్తమ్మ. అయ్యో ఏమైందమ్మా? మా వాడేమని అన్నాడా? ఏమవ్వలేదు అత్తమ్మ. నేనేమైనా అన్నానమ్మా? లేదత్తమ్మ, సాయంత్రం కల్లా వచ్చేస్తాను అత్తమ్మ. సరేనమ్మా, ఏమన్నా తినేసి వెళ్ళు. సరే అత్తమ్మ. అయ్యో మా అత్తమ్మని చంపాలనుకున్నానే. తొందరగా మా పిన్ని దగ్గరికి వెళ్ళి మా అత్తమ్మని బ్రతికించుకుంటాను. పిన్ని, ఏమైందమ్మా కీర్తన? పిన్ని. 3 నెలలు అనుకున్న 2 నెలలకే చంపేశావా మీ అత్తమ్మని? అలా అనొద్దు పిన్ని, మా అత్తమ్మ చాలా మంచిది. ఆస్తి పేపర్లన్నీ నా మీదకి రాసేసింది పిన్ని. ఏంటమ్మా కీర్తన, నువ్వే బ్రతికించమంటావు, నువ్వే చంపేయమంటావు, ఏంటమ్మా? ప్లీజ్ పిన్ని, మా అత్తమ్మను బ్రతికించు పిన్ని. నీ కాళ్ళు పట్టుకుంటా పిన్ని. ఏం కాదులే, భయపడొద్దులే అమ్మా. ప్లీజ్ పిన్ని, మా అత్తమ్మను బ్రతికించు. ఏం కాదులే, బ్రతికిద్దులేమ్మా. మందులు ఇచ్చారు కదా పిన్ని, ఎలా పిన్ని? ఆ మందులు మీ ఇద్దరి మధ్య ద్వేషం, అసూయ చనిపోయి ప్రేమ చిగురించడానికి ఇచ్చానమ్మా, అంతేగాని చంపడానికి కాదమ్మా. అవునా పిన్ని? ఆ ఆయిల్ మీ అత్త కాళ్ళనొప్పి తగ్గడానికి, ఆ పౌడర్ ఏమో బలానికి ఇచ్చానమ్మా. నేను ఎందుకు చంపుతానమ్మా మీ అత్తమ్మని? నేను దేవుని ఎరిగిన బిడ్డనమ్మా, నేను ఎందుకు ఇస్తాను చంపడానికి? మా అత్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి పిన్ని, నేను వెళ్తున్నాను. ఆగమ్మా, కాస్త ఏమన్నా తిని వెళ్దువు. వద్దు పిన్ని, మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఈ అత్తాగోడల మధ్య జరిగించిన సమాధానం కొరకై స్తోత్రములు తండ్రి. అత్తమ్మ. అయ్యో కీర్తన, అప్పుడే వచ్చేసావా? అత్తమ్మ నన్ను క్షమించండి అత్తమ్మ. ఏమైందమ్మా? నన్ను క్షమించండి అత్తమ్మ. ఏంటమ్మా ఏమైంది? మిమ్మల్ని చంపాలనుకున్నాను అత్తమ్మ. నేనేమో ప్రేమను నటించాను, మీరు నిజమని నమ్మారు అత్తమ్మ. నన్ను క్షమించండి అత్తమ్మ. సరే నేను క్షమిస్తాను, కానీ ముందు లేమ్మా. నువ్వు నటించిన ప్రేమతో నన్ను ఇంత బాగా చూసుకుంటే నిజమైన ప్రేమతో ఇంకెంత బాగా చూసుకుంటావు కీర్తన. అవునత్తమ్మ, దేవుడు నన్ను గద్దించాడు. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏం ఉపయోగం, నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించమన్నాడు అత్తమ్మ నా దేవుడు. నీలో ఇంత మార్పు తీసుకొచ్చిన దేవుడు అంత గొప్పవాడా కీర్తన? అవునత్తమ్మ, నా దేవుడు గొప్పవాడు అత్తమ్మ. మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడత్తమ్మ. ఎవరూ చేయలేని త్యాగం చేశాడత్తమ్మ నా దేవుడు. అవునా కీర్తన, మరి అంత గొప్ప దేవుడు నాకు పరిచయం చేయవా? తప్పకుండా అత్తమ్మ, ఈ ఆదివారం మనందరం కలిసి చర్చికి వెళ్దాము. సరేనమ్మా కీర్తన. మన వీవాక్ విత్ గాడ్ ఛానల్ ద్వారా మేమందిస్తున్న ప్రతి షార్ట్ ఫిలిం మీరు చూడాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా
మేమందిస్తున్న ప్రతి షార్ట్ ఫిలిం ముందుగా మీకు పంపబడును. లైక్ చేసి షేర్ చేసి మా పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అంతేకాదు కమెంట్స్ ద్వారా మీ అనుభవాన్ని మాకు తెలియపరచండి.